నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోస్ లో మనం థియరీ చూసాం, కొన్ని మెథడ్స్ చూసాము ప్రాబ్లమ్స్ ది. ఇప్పుడు ఇంకా మిగిలినవి చూద్దాము. సో మోర్ దెన్ అండ్ లెస్ దెన్ రెండు క్వశ్చన్ లో ఇస్తే, ఇక్కడ మనకి 10th క్వశ్చన్ లో ఇచ్చారు చూడండి. ఇలా వాల్యూస్ ఇచ్చి ప్రిపేర్ మోర్ దెన్ ఇంకా లెస్ దెన్ రెండు అడిగినారు. సో అలా ప్రిపేర్ చేయమంటే రెండు ఎలా ప్రిపేర్ చేస్తామో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వాళ్ళు మనకి క్లాస్ ఇంటర్వెల్స్ లాగా ఇస్తే మనం దాన్ని డిస్క్రీట్ లాగా రాసుకున్నాము. సో క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటివి, మనకి కంటిన్యూస్ దాంట్లో ఉంది. సో దాన్ని మనం డిస్క్రీట్ కింద రాసుకున్నాము, 0 పెట్టుకొని ఇంకా 10, 20, 30, 40, 50 అలా రాసుకొని 80 వరకు రాసుకున్నాము. సో లెస్ దెన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, లెస్ దెన్ చేసేటప్పుడు ఫస్ట్ వాల్యూ ఏదైతే 0 ఉందో దాని పక్కన 0 రాసుకుంటాము. నెక్స్ట్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చినారు, 0 to 10 అని చెప్పి ఏ వాల్యూ ఇచ్చినారు, 4 ఇచ్చినారు. సో ఆ 4 అనే వాల్యూ మనం 10 దగ్గర రాసుకుంటాము. 10 దగ్గర రాసుకుంటాం 4 అనే వాల్యూ. నెక్స్ట్ ఏం చేస్తామంటే 20 దగ్గర, సో ఇక్కడ నెక్స్ట్ 20 దగ్గర ఏం చేస్తామంటే 4 ప్లస్ ఇక్కడ ఏముంది నెక్స్ట్ వాల్యూ మనకి నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ దగ్గర 12 ఉంది. సో ప్లస్ చేస్తాం అన్నమాట. సో 4 ప్లస్ 12 16 అది రాసుకుంటాం 20 దగ్గర 16. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 30 దగ్గర రాసుకుంటప్పుడు ఏం చేస్తామంటే 16 ప్లస్ ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 24 ఉంది. సో అది చేసుకోవాలి. 16 ప్లస్ 24 40. సో 40 అని రాసుకుంటాం. నెక్స్ట్ 40 ప్లస్ 36. సో 40 ప్లస్ 36 ఎంతనో రాసుకోవాలి మనం క్యాల్కులేట్ చేసుకొని, 76. నెక్స్ట్ మళ్ళీ 76 ప్లస్ ఇక్కడ ఎంత ఇచ్చినారు వాళ్ళు మనకి 20 ఇచ్చినారు. సో 76 ప్లస్ 20 96. మళ్ళీ 96 ప్లస్ 1 97. 97 ప్లస్ 8 97 plus 8 105. Next 105 plus 5 105 plus 5. సో ఇది మనకి లెస్ దెన్ మెథడ్ అన్నమాట. సో ఫస్ట్ ఏం చేసాము, వాళ్ళు ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ని డిస్క్రీట్ సిరీస్ లో రాసుకున్నాము. అంటే డిస్క్రీట్ సిరీస్ అంటే కంటిన్యూస్ ఉన్న దాన్ని డిస్క్రీట్ కింద రాసుకున్నాము, మనకి ఈజీ అవుతుంది కాబట్టి. సో రాసుకొని వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ 0 దగ్గర 0 అనేది రాసుకున్నాం, ఫిక్స్డ్ అన్నమాట ఇది. రాసుకున్నాక నెక్స్ట్ 10 దగ్గర వాళ్ళు ఫస్ట్ ఏ నంబర్ ఇచ్చినారో అది రాసుకొని, ఏదైతే 4 ఇచ్చారో అది రాసుకొని, నెక్స్ట్ నుంచి వాళ్ళు ఇచ్చిన 4 ని నెక్స్ట్ వాల్యూతో ప్లస్ చేసుకుంటూ వాల్యూస్ ని రాసుకున్నాం. సో ఇది మనకి లెస్ దెన్ మెథడ్. నెక్స్ట్ మోర్ దెన్ లో కూడా ఫస్ట్ ఏం చేసుకోవాలి, వాల్యూస్ అనేటివి రాసుకోవాలి. 20, 30, 40, 50, 60, 70, 80. సో రాసుకుంటాం కదా ఇట్లా వాల్యూస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, హైయెస్ట్ 110 వచ్చింది కదా. సో ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ రాసేసుకుంటాం 110. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఇది మోర్ దెన్ మెథడ్ కదా, 110ల నుంచి మనకు అక్కడ ఫస్ట్ ఎంత ఇచ్చినారు, క్వశ్చన్ లో 4 ఇచ్చినారు. సో 110 మైనస్ 4 106. నెక్స్ట్ 106 మైనస్ 12 నెక్స్ట్ వాల్యూ ఇచ్చినారు వాళ్ళే క్వశ్చన్ లో, మైనస్ చేయాలి ఇక్కడ 12 94. మళ్ళీ 94 మైనస్ ఎంత ఇచ్చినారు, 24 ఇచ్చినారు, మైనస్ 24 70. మళ్ళీ 70 మైనస్ 36 మైనస్ 36 ఎంత ఇచ్చినారు, 34 వస్తుంది మనకి చేస్తే. మళ్ళీ 34 మైనస్ 20 14. మళ్ళీ 14 మైనస్ 1 14 మైనస్ 1 13. తర్వాత 13 మైనస్ 8 13 మైనస్ 8 5. మళ్ళీ నెక్స్ట్ ఏదైతే 5 వచ్చిందో దానిలోకి వెళ్ళి మైనస్ 5 ఎంత వస్తుంది, 0. సో ఇప్పుడు మనము ఎలా చేస్తామో ఒకసారి మొత్తం ప్రాబ్లం చూద్దాం. సో లెస్ దెన్ మెథడ్ అని రాసుకున్నాం. కంటిన్యూస్ అంటే ఏదైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయో వీటిని మనం నార్మల్ డిస్క్రీట్ ఫామ్ లో నంబర్స్ న్యూమరిక్ గా తీసుకున్నాం. సో లెస్ దెన్ లో ఫస్ట్ 0 దగ్గర 0 రాసుకొని, వాళ్ళు 10 దగ్గర ఏ వాల్యూ ఇచ్చినారో అది రాసుకొని, నెక్స్ట్ నుంచి ఈ వాల్యూకి వాళ్ళు క్వశ్చన్ లో ఏవైతే వాల్యూస్ ఇచ్చినారో అవి యాడ్ చేసుకుంటూ రాసాం. సో లెస్ దెన్ లో లాస్ట్ దానికి ఏదైతే ఆన్సర్ వచ్చిందో మనకి అది మోర్ దెన్ లో ఫస్ట్ 0 దగ్గర రాయాలి. రాసి దాని నుంచి ఏవైతే మనకి వాళ్ళు క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయో వీటిని మైనస్ చేసుకుంటూ లైన్ గా రాసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ కి మనకి ఎంత రావాలి, 0 అనేది రావాలి. సో 0 అనేది వచ్చింది కదా.
సో ఇలా 0 వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ అయింది. సో లెస్ దెన్ మోర్ దెన్, లెస్ దెన్ లోనేమో ఫస్ట్ అన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. మోర్ దెన్ లో ఏదైతే లెస్ దెన్ లో ఆన్సర్ వచ్చిందో అది తీసుకొని అన్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది మనకి మోర్ దెన్ ఇంకా లెస్ దెన్ కలిపి ఇస్తే ఇలా చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మోర్ దెన్ లెస్ దెన్ సపరేట్ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినారు చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ అని ఇచ్చినారు. సో ఫస్ట్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఇచ్చినారో అది రాసుకోవాలి. సో ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వెల్స్ మనకి ఏమేమి ఇచ్చినారు, వాళ్ళు అక్కడ 16 to 24 ఇచ్చినారు, ఇక్కడే ఉంది. తర్వాత 24 to 32 ఇచ్చినారు, 32 to 40, 40 to 48, 48 to 56, 56 to 64, 64 to 72. తర్వాత ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చినారు, 16, 24, 27, 36, 38, 32, 27. సో దీన్ని టోటల్ మనకి 200 అని ఇచ్చినారు. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ నంబర్ కింద తీసుకోవద్దు. ఇది మీరు టోటల్ చేస్తే మీకు 200 వస్తుంది, అందుకే 200 అని ఇచ్చినారు. సో ఇప్పుడు మీకు 200 ఎందుకు ఇచ్చినారు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసినట్టయితే మోర్ దెన్ లెస్ దెన్ కలుపున్నప్పుడు లెస్ దెన్ దగ్గర వచ్చిన ఆన్సర్ ని తీసుకొని మోర్ దెన్ చేసినారు కదా, మళ్ళీ ఇక్కడ ఎలా చేయాలని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనకి అందుకే వాళ్ళు టోటల్ అనేది ఇచ్చినారు. సో ఈ టోటల్ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ రాసుకోవాలి. రాసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే 200 మైనస్ 16 రాసుకోవాలి, అంటే ఈ వాల్యూ. సో ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి కంటిన్యూగా. 200 మైనస్ 16 ఎంత, 184. నెక్స్ట్ 184 మైనస్ 24, 160. 160 మైనస్ 27, 133. 133 మైనస్ 184 మైనస్ 24, 160 మైనస్ 27. So next 133 minus 36, 97. 133 minus 36, 97 minus 38, minus 38, 59. 59 minus 32, 27. 27 minus 27. 27 minus 27 ఏమొస్తుంది మనకి, 0. సో లాస్ట్ కి 0 వచ్చింది కదా. సో మోర్ దెన్ మెథడ్ మనం ఏదైతే చేసినామో అది కరెక్ట్ వచ్చింది అనమాట. సో ఏం చేయలేదు నేను, జస్ట్ ఏదైతే ఇక్కడ 16 ఉందో దానికి ఆపోజిట్ లో వాళ్ళు ఇచ్చిన ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ రాసుకున్నా. సో ఈ 200 నుంచి నెక్స్ట్ నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు క్వశ్చన్ లో ఏవైతే వాల్యూస్ ఇచ్చినారో 16, 24, 27, 36, 38, 32, 27 ఉన్నాయో అవిటిని మైనస్ చేసుకుంటూ వెళ్తూ మైనస్ లో నేను ఆన్సర్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఇది మోర్ దెన్ లో ఒకవేళ వాళ్ళు సపరేట్ గా ఇస్తే. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు లెస్ దెన్ లో ఒకవేళ సపరేట్ గా ఇస్తే ఎలా చేస్తారో చూద్దాము. సో లెస్ దెన్ లో పర్ సపోజ్ సేమ్ క్వశ్చన్ ఇచ్చినారు అనుకోండి. సో 16, 24, 24 to 32, 32 to 40, 40 to 48, 48 to 56, 56 to 64, 64 to 72. 1 minute ఏమన్నా బుక్ లో క్వశ్చన్స్ ఉన్నాయా చూద్దాం మనము. సో బుక్ లో ఏదైనా లెస్ దెన్ ఉందా చూద్దాం. ఈ 11th వన్ మనకి లెస్ దెన్ లో రాయమని చెప్పారు చూడండి, ఇక్కడ మార్క్స్ లెస్ దెన్ అని చెప్పి. సో 11th వన్ మనకి లెస్ దెన్ లో చేశారు. సో ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాము. సో ఇది మనకి ఎలా ఇచ్చినారు వాళ్ళు, 80, 70, 60, 50, 40, 30 అలా ఇచ్చినారు. సో ఇది మనం కావాలంటే కంటిన్యూస్ కింద మార్చుకోవచ్చు, లేదు మేము డిస్క్రీట్ కిందనే రాసుకుంటామంటే డిస్క్రీట్ కిందనే మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వాళ్ళు చేశారు చూడండి లెస్ దెన్ లో. సో వాళ్ళు కంటిన్యూస్ కింద మార్చుకున్నారు, 10 to 20, 20 to 30 అలా రాసుకున్నారు. ఎందుకు అలా రాసుకున్నారు అంటే ఏదైతే మనకి లెస్ దెన్ ఉందో, సో లెస్ దెన్ అంటే తక్కువ నంబర్ నుంచి కదా, సో తక్కువ నంబర్ నుంచి కాబట్టి వాళ్ళు ఫస్ట్ లాస్ట్ నుంచి తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, సో లాస్ట్ లో ఫస్ట్ ఏముంది మనకి క్లాస్ ఇంటర్వెల్ 10 ఉంది. సో అందుకే వాళ్ళు 10 నుంచి స్టార్ట్ చేసినారు. 10 to 20, 20 to 30, 30 to 40 అట్లా మనకి ఎక్కడ వరకు ఉన్నాయి, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ 80 వరకు ఉన్నాయి. సో అందుకే 80 వచ్చే వరకు తీసుకున్నారు. లేదు మేము కావాలంటే 0, 10, 20, 30 అలా తీసుకుంటామంటే అలా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మార్క్స్ ఇచ్చినారు. సో మార్క్స్ ఇస్తే మనం ఒకవేళ 0 తీసుకుంటే స్టార్టింగ్ లో ఏమొస్తుంది, ఆబ్వియస్ గా 0నే వస్తుంది లెస్ దెన్ లో. నెక్స్ట్ 10 to 20 లో మనకి ఏముంది, 5 minus 13.
నెక్స్ట్ 13 minus 20, 20 minus 32, 32 minus 60, 60 minus 80, 80 minus 90, 90 minus 100. సో అలా ఇక్కడ రాసుకున్నాం చూడండి, అన్ని మైనస్ చేస్తూ. తర్వాత వీటిలో నుంచి మైనస్ చేస్తే ఎంత వస్తాయో చేసుకొని అప్పుడు వచ్చిన ఆన్సర్ టోటల్ మనకి లెస్ దెన్ మెథడ్ అనమాట. సో మీకు జస్ట్ క్వశ్చన్ లో ఎలా ఇస్తారో లెస్ దెన్నా మోర్ దెన్నా అని తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి వాళ్ళు డైరెక్ట్ లెస్ దెన్నా మోర్ దెన్నా ఇచ్చేసినారు. సో ఫస్ట్ నుంచి అన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇది మనకి ఏమి ఇచ్చినారు, నంబర్స్ ఇచ్చి టాలీ బార్స్ ఏమన్నారు. టాలీ బార్స్ ఏమని ఎలా తెలుస్తుంది అంటే నార్మల్ గా వాళ్ళు ఏమంటారు, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఏమని అంటారు అనమాట. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే మనం టాలీస్ వేయాలి. సో టాలీ వేయాలి దీనికి కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ టేబులే అన్నారు, బట్ ఎక్స్క్లూజివ్ మెథడ్ లో అన్నారు. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ అంటే వేయాలి ఎక్స్క్లూజివ్ మెథడ్ లో. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ మెథడ్ లో వాడే క్లాస్ ఇంటర్వెల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి ఇచ్చినారు. సో దీనికి కూడా అలా వేసుకొని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పినాను, టాలీ మార్క్స్, టాలీ బార్స్ అని చెప్పినా కదా అవి రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయంటే దాన్ని ఇంక్లూజివ్ లో ఉన్నాయంటే దాన్ని ఎక్స్క్లూజివ్ లో మార్చమన్నారు. ఇంక్లూజివ్ అంటే ఏంటిది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 10 నుంచి స్టార్ట్ అయింది. అదే ఎక్స్క్లూజివ్ అంటే 9 మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అలా దాన్ని మార్చి మళ్ళీ రాయాలి మనము. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఏమన్నారు, దీనికి ఫ్రీక్వెన్సీ టేబుల్ వేయాలంట. నెక్స్ట్ సేమ్ దీనికి కూడా ఫ్రీక్వెన్సీ టేబుల్ ఏమన్నారు. దీనికి మనకు ఫార్ములా ఉపయోగించాలి, ఇలాంటివి రావు ఎగ్జామ్ లో. ఈ క్వశ్చన్ ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ లో మిడ్ వాల్యూస్ ఉన్నాయి. సో మిడ్ వాల్యూస్ ఇక్కడ మీకు ఇచ్చినారంట, దాన్ని క్లాస్ ఇంటర్వెల్స్ కింద కంటిన్యూస్ సిరీస్ లో కన్వర్ట్ చేయమంటున్నారు. సో ఇది మనం చేసాం ప్రీవియస్ వీడియోలో. నెక్స్ట్ మోర్ దెన్ మెథడ్ చేయమంటున్నారు. మోర్ దెన్ మెథడ్ అంటే ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ లెస్ దెన్ మెథడ్ చేయమన్నారు, మోర్ దెన్ మెథడ్ చేయమన్నారు. సో లెస్ దెన్ మోర్ దెన్ రెండు కలిపి ఎలా చేస్తారో కూడా నేను చెప్పినాను. నెక్స్ట్ లెస్ దెన్ మెథడ్ సపరేట్ గా చేయమన్నాడు. ఎలా చేయమని మీకు క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వలేదు కదా, ఎలా తెలుసు మరి అట్లా అంటే ఇక్కడ చూడండి మార్క్స్ దగ్గరనే లెస్ దెన్ అని ఇచ్చేసినాడు కన్ఫ్యూజ్ చేయడానికి, పక్కన ఎక్కడ ఇవ్వకుండా. నెక్స్ట్ ఇక్కడ కూడా వేజెస్ దగ్గరనే అబవ్ అని ఇచ్చేసినాడు. అబవ్ అంటే ఏంటిది, మోర్ దెన్ మెథడ్ అనమాట. మోర్ దెన్ మెథడ్ కింద చేయాలి. మోర్ దెన్ మెథడ్ అంటే ఏం చేస్తాం, జస్ట్ మనము మైనస్ చేసుకుంటే వెళ్ళాలి. అదే లెస్ దెన్ మెథడ్ అంటే ఇట్లా ఇట్లా యాడ్ చేసుకుంటే వెళ్తాం. నెక్స్ట్ సో ఇక్కడ మనము 11th 1 లో మీరు లెస్ దెన్ మెథడ్ అని ఇచ్చిండ్రు కదా, ఎందుకు ఇక్కడ మైనస్ చేసినారు అట్లా అంటే వాళ్ళు రివర్స్ లో ఇచ్చినారు మనకి ఇక్కడ నంబర్స్ వాల్యూస్. అందుకే మనం మైనస్ చేసుకుంటా స్టార్టింగ్కి వెళ్ళినాం అనమాట. లేదంటే మనం నార్మల్ గా ఎట్లయితే ఇప్పుడు ఒక ప్రాబ్లం చూసామో లెస్ దెన్ లో అలా చేస్తుండే. ఇక్కడ మనం చూసాము కదా లెస్ దెన్ ని ఇలా స్టార్టింగ్ నుంచి ఇచ్చుంటే ఇలా ప్లస్ చేసుకుంటూ వెళ్తుండే లెస్ దెన్ లో. ఇక్కడ వాళ్ళు రివర్స్ లో ఇచ్చినారు మనకి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 5, 13 ఇట్లా రివర్స్ లో ఇచ్చినారు కాబట్టి మనం ఇక్కడ మైనస్ చేసుకుంటూ వెళ్ళాం లెస్ దెన్ అయినా సరే. నెక్స్ట్ ఇక్కడ మనకు మోర్ దెన్ ది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఏమంటున్నారు, మోర్ దెన్ లో చేయమన్నారు. నెక్స్ట్ లాస్ట్ లో ఏముంది, ఇక్కడ మేల్ ది ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారో ఇచ్చినారు. దీనికి మనం టాలీ బార్స్ వేసుకోవాలి. అంటే ఎట్లా వేసుకుంటాం, బాక్స్ వేసుకోవాలి. ఫస్ట్ మనము ఇలా బాక్స్ వేసుకొని ఇందులో మెయిల్ ఇందులో ఫీమేల్ అని రాసుకొని టాలీ బార్స్ వేసుకుంటూ మెయిల్ ది టాలీ బార్స్ ఫీమేల్ ది టాలీ బార్స్ వేసుకుంటూ ఫ్రీక్వెన్సీ కౌంట్ చేస్తే లాస్ట్ కి మెయిల్ ది ఫీమేల్ ది అంటే ఎలా వేసుకుంటామంటే 2 బాక్సెస్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒకటి వేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇలా ఒకటి వేసుకోవాలి. ఫస్ట్ ఇందులో మెయిల్ అని రాసుకోండి, టాలీ బార్స్ వేసుకోండి ఫ్రీక్వెన్సీ, మళ్ళీ ఫీమేల్ అని రాసుకోండి, టాలీ బార్స్ వేసుకోండి ఫ్రీక్వెన్సీ రాసుకోండి. తర్వాత ఈ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. సో ఇక్కడ మీకు కావాలంటే మెయిల్ ది మీరు క్లాస్ ఇంటర్వెల్స్ లాగా తీసుకోవచ్చు, లేదు డిస్క్రీట్ లాగా తీసుకుంటామంటే డిస్క్రీట్ లాగా తీసుకోవచ్చు. సో క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటివి, ఇక్కడ మనకి నంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మేబీ 30s నుంచి స్టార్ట్ అవుతుంది. సో 30 to 40 అట్లా తీసుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫీమేల్స్ కూడా సేమ్ అలానే 20 to 30 అలా స్టార్ట్ చేసుకుంటే తీసుకొని అందులో ఏవే వాల్యూస్ వస్తున్నాయి అవి తీసుకొని మనం దానికి టాలీ బార్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. టాలీ బార్స్ వేసుకొని తర్వాత ఎంతైతే మనకు మెయిల్ వచ్చిండ్రో ఎంతైతే మనకు ఫీమేల్ వచ్చిండ్రో ఫ్రీక్వెన్సీ ఆ రెండు యాడ్ చేస్తే టోటల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రావాలన్నమాట. సో ఇలా మనం చేస్తాము. ఇది మనకి ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ యూనిట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.